హలో, నేను వచ్చేసి ఆంధ్రలో ఉన్నారు, బాగున్నారు కదండి. నేనైతే చికెన్ ఫ్రై చేస్తున్నాను. చికెన్ ఫ్రై అయితే పప్పుచారులోకి, రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుండిద్ది. అయితే ఇప్పుడు చికెన్ అయితే అందరూ డైరెక్ట్గా కడగొద్దు, ఇంకా డైరెక్ట్గా బండి మీద పెట్టేసుకొని ఉడికించుకోవాలని చెప్తున్నారు కదండి. అలా ఎలా చేస్తామండి? మనకేమో ఫస్ట్ నుంచి అది అలవాటు అయిపోయింది కడగడం. అయితే హాట్ వాటర్ మరిగించి చికెన్లో పోసి ఒకసారైనా వాష్ చేసేసి మనం షింక్లోకి పక్క నుంచి మంచిగా వేసుకుంటే అప్పుడు బ్యాక్టీరియా ఏం ఫామ్ అవ్వదని నా ఉద్దేశం. అది మీ ఇష్టం, మీకు నచ్చితే చేసుకోండి. నేనైతే బాండి పెట్టుకొని చికెన్ అయితే ఉడికించుకున్నాను. కావాల్సిన పదార్థాలు: మసాలా ఇంగ్రీడియంట్స్ అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, జీడిపప్పు, ధనియా, ఇంకా జీలకర్ర, చెక్క, లవంగాయ తీసుకున్నాను నేనైతే. తర్వాత ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. అదే బాండీలోని చికెన్ పక్కకు తీసుకుని అదే బాండీలో ఆయిల్ అయితే పోసుకుని ఒక పక్క నాకు రైస్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అదే బాండీలోని మనం ఉల్లిపాయ, మిర్చి, కరివేపాకు అయితే వేయించుకొని బాగా కలుపుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. ఇప్పుడు మనం మళ్ళీ అందులోనే ఉడికించుకున్న చికెన్ అయితే వేసేసుకుంటాము. ఇగోండి, ఇలా అయితే కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న చికెన్ ఉంది కదండి, మనం అందులో వేసేసుకుంటాము. అది ఎక్కువసేపు అయితే అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఉడికింది కాబట్టి మనకు మసాలాలు అవన్నీ వేగాలి కాబట్టి కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే చాలు. ఇప్పుడైతే మనం ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకుంటాము. ఇప్పుడు నేను ఒక పక్క రసం కూడా పెట్టేసుకుంటున్నాను అండి. ఎంతమందికి ఇలా ఇష్టం రసంతో చికెన్ ఫ్రై నచ్చుకోవడం చేయడం? నాకైతే చాలా బాగా ఇష్టం అండి. ఇగోండి, ఇప్పుడైతే నేను సాల్ట్, కారం అయితే వేసుకుంటున్నాను. అవి అయితే బాగా ఫ్రై అయ్యి ముక్కలకి అవి పడతాయి. ఇప్పుడు నేనైతే మసాలా అయితే నేను మిక్సీ వేసుకొని పట్టుకున్నాను కదండి, అది కూడా వేసేసుకుంటాను. చూడండి, మీరైతే ఇప్పుడు నేను మసాలా వేసింది కూడా పెట్టేసుకుంటాను. ఇప్పుడు మసాలా వేసిన దాంట్లో ఒక హాఫ్ టీ గ్లాస్ అయితే వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే అది ముక్కలకి లోపలికి వెళ్ళి సాఫ్ట్గా మసాలా అంతా పట్టిద్ది. మొత్తం గ్రేవీ లాగా కాకుండా డ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇలా డ్రై కాకుండా ఇవ్వండి, ఇలాగ వెట్గా ఉంది. ఇప్పుడైతే డ్రై అయిపోద్ది. నేను ఒక పక్క చారు కూడా పెట్టుకుంటున్నానండి, రసం కూడా అయిపోవచ్చుద్దని. అదిగోండి, ఇప్పుడైతే మనకు కొంచెం వెట్గా ఉంది కదా, అదే మొత్తం ఒక 5 minutes 10 minutes అలా ఉంచుకుంటే డ్రై అయిపోద్ది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.